Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. సార్ ఈ సినిమాలో ఉన్న ఈ 24 క్రాఫ్ట్స్‌లో మీరు ఎన్ని క్రాఫ్ట్స్ చేసింటారు సార్? లైక్ మనకి చేసా ఆ! కార్డు లేకపోయాను యూనియన్ లేకపోయాను ఒకసారి యూనియన్ గొడవ జరుగుతున్నాయి కొడతాను మ్యూజిక్ చేశా కెమెరామెన్గా చేశా అదే రైటర్‌గా చేసింటారు. డెఫినెట్ రైటర్గా చేశా బయట సినిమాలు కూడా చేశాను స్క్రీన్ ప్లే చేసి ఇచ్చాను కథలు ఇచ్చాను కన్నడలో కన్నడ. నాకు చాలా జరిగాయి అలాగా ఆహాహా! సో రైటర్గా చేశాను హ్మ్. యాక్టర్ని మ్యూజిక్ డైరెక్షన్ చేశా తెలుగే జనం అనే ఒక సినిమా ఆ! అంటే సాంగ్స్ ఉండవు దాంట్లో ఓకే. అది కూడా కొన్ని రీ-రికార్డింగ్. అంటే సాంగ్స్ చేయలేకని కాదు నేను ఆల్రెడీ సాంగ్స్ కూడా చేస్తున్నా హుహు. ఆ సినిమా రికార్డింగ్ వరకు ఆగిపోయింది ఒక సినిమా లేకపోతే 3 సాంగ్లు రికార్డ్ చేశాను నేను ఒక సినిమాకి ఓకే. అది చేయలేకపోయాను తర్వాత బికాస్ ఆఫ్ బడ్జెట్ ఎక్కువ అయిపోతుంది చేయలేకపోయాం సాంగ్లకి చాలా ఎక్కువ అయిపోయింది ఆ రోజులు సో ఎగ్జిబిటర్గా చేశానంటే థియేటర్ రిలీజ్ ఉండేది నా దగ్గర చెంగల్పేటలో అంగముత్తు రాధా అని చెప్పి 2 థియేటర్లు ఉంటాయి దాంట్లో రాధా అనే థియేటర్ నా కంట్రోల్లో ఉండేది ఓకే. ఐమ్ టాకింగ్ అబౌట్ 1991 హుహు. డిస్ట్రిబ్యూటర్గా దగ్గర ఒక 7 ఫిల్మ్స్ చేశాను అక్కడ చెన్నై అప్పుడంతా మేము చెన్నై పుట్టి పెరిగాం కాబట్టి చెన్నై ఇవంతా చెన్నై నాట్ ఆంధ్ర ఆర్ తెలంగాణ ఇంకేమున్నాయి డైరెక్షను ప్రొడ్యూసర్ని అంటే దగ్గర 10 ఇంకా ఎక్కువే ఉంటాయి సార్. ఇంకేమున్నాయి ఇంకా అంటే వన్స్ ఒకసారి చూసుకున్న తర్వాత హ్మ్. ఏదైనా చేసేయచ్చు అలాగా దానికి మాస్టర్స్ ఉంటేనే కరెక్ట్ మరి ఇన్ని క్రాఫ్ట్స్‌లో మీరు చేశారు కాబట్టి ఎప్పుడైనా గానీ ఒక డైరెక్టర్ వచ్చి మీకు మీ క్యారెక్టరైజేషన్ అనేది చెప్తూ ఉన్న టైంలలో ఎప్పుడైనా మీలో ఉన్న ఒక డైరెక్టర్ గానీ, మిగతా క్రాఫ్ట్స్ పర్సన్ గానీ నిద్ర లేచి సలహాలు ఇచ్చే సందర్భాలు ఎక్కడైనా వచ్చాయా? రాకూడదని రూల్ లేదు ఓకే. బయటపడడం కరెక్ట్ కాదు అది బేసిక్గా నేను చెప్పాను ఫ్లోలో చెప్పాను కానీ నేను బయట క్యాప్టెన్ అయినా కూడా నేను లీడ్ చేసేస్తానని వన్ ఇట్ కమ్స్ టు ద ప్రొఫెషనల్ క్రికెట్ అండి అది కుదరదు ఓకే. వన్స్ యూ కమ్ టు స్టేట్ రేంజ్కి నేను స్టేట్ రేంజ్కి వెళ్ళలేదు నేను డివిజన్ రేంజ్కి మాట్లాడాను తప్ప ఓకే. వన్స్ యూ గో టు స్టేట్ రేంజ్ ఎందుకు అసలు నా గురించి ఎందుకు ఇఫ్ యూ టేక్ ఇండియన్ టీమ్ ఇప్పుడు 5 మంది క్యాప్టెన్స్ ఆడుతూ ఉంటారు టీంలో కొత్త కాదు అదే యాహ్! అంతవరకు కెప్టెన్గా చేసిన వాడు నెక్స్ట్ మ్యాచ్కి ధోని మామూలు ప్లేయర్గా ఆడాడు కోహ్లీ మామూలు ప్లేయర్గా ఆడాడు సో ఆ రోజున జరుగుతుంది ఇది. హ్మ్. కానీ అక్కడ థాట్స్ ఉంటాయి అరే ఓవర్ వాడికి ఇచ్చుంటే బలి అంతవరకే హుహుహు. బయట చెప్పడం లేదు అతను చేస్తాడని రూల్ కూడా లేదు ఓకే. సో రాకూడదని నేను కాదు ఒకసారి అనిపిస్తుంది హ్మ్. ఎందుకంటే అబద్ధం పచ్చబద్ధం అవుతుంది రాదు ఎందుకంటే బేసిక్లీ తెలుసు కాబట్టి మీరు చెప్పినట్టు తెలిసింది ఇప్పుడు ఒక ఎలక్ట్రీషియన్ వచ్చి తప్పు చేస్తున్నాడంటే హ్మ్. వాడు తప్పు చేస్తున్నా మనకు తెలుసు మనం చెప్పేస్తున్నారు అది అలా కాదు నాన్న ఇది తీ అంటే అక్కడ Yeah. ఉంటుంది అని మనం చెప్తాం కదా హ్మ్. అక్కడ అది కూడా చెప్పడానికి ఉండకుండా ఉంటే బెటర్ నా ఫీలింగ్ ఓకే. ఎందుకంటే ఎందుకని అడగచ్చు అది వాళ్ళు హర్ట్ అవుతారని కాదు నాట్ ఎందుకంటే మేము చాలా ఫ్రెండ్లీగా ఉంటాం యాక్టర్స్ డైరెక్టర్స్ మీరు అనుకున్నట్టు అంత అక్కడ ఏం ఉండదు హ్మ్. ఎందుకంటే ఇట్స్ గివ్ అండ్ టేక్ పాలసీయే కదా అక్కడంతా ఏం జరుగుతుంది ఆయన ఏం కావాలో ఇవ్వాలి దాంట్లో మన కంఫర్ట్స్ కూడా మనం చూసుకోవాలి ఓకే. పట్టణ రైట్ హ్యాండ్లో కొట్టాలి అని రాసాడు అనుకోండి అమితాబ్ బచ్చన్కి కొట్టలేడు అమితాబ్ బచ్చన్ ఆయన రాదు రైట్ హ్యాండ్ పట్టనే లెఫ్ట్ హ్యాండ్ వస్తుంది ఫస్ట్ ఓకే. సో అలాంటివి చెప్తున్నాను అది బాడీ కంఫర్ట్ అంటే Yeah. బాడీ కంఫర్ట్స్ కొన్ని ఉంటాయి అలాంటివి మనం చేస్తున్నప్పుడు అవన్నీ డిస్కషన్లో ఉంటాయి హుహు. సో నేనే అంటానంటే సినిమా ఎప్పుడైనా సరే ఒక కథ అది ఇంకోలు కథ చేసి ఒక దర్శకుడికి చెప్పిన ఆ దర్శకుడే ఆ కథ రాసుకున్నా హ్మ్. దర్శకుడు అనేవాడు 100% టైటిల్స్ దగ్గర నుంచి ఎండ్ కార్డు వరకు ఒక విజువలైజేషన్ జరిగిపోయి ఉంటుంది ఓకే. ఇలా ఉండాలి ఈ సినిమా ఇలా ఉంటే బాగుంటుంది అని ఫిక్స్ అయిపోతాడు దాంట్లో మనం ఇంప్రవైజ్ చేసేంత వరకు ఎవరికి ప్రాబ్లం లేదు హ్మ్. నువ్వు వెళ్తున్నది రాంగ్ నువ్వు వెళ్తున్న అంత అది ఇక్కడ తప్పులు ఒప్పులు ఉండవు దర్ ఇస్ నో రాంగ్ ఫర్ ఎ సినిమా ఓకే. 6 నుంచి 60 వరకు అని సినిమా తీశారు హ్మ్. తమిళ్లో బాలచంద్ర గారు 6 నుంచి బాలచంద్ర ఎస్పి ముత్తరామన్ గారు 6 నుంచి 60 వరకు రజనీకాంత్ 68 నుంచి 68 వరకు ఇప్పుడు నేను బైరా క్యారెక్టర్ చెప్పాను ఆ! అలాగూ ఒక హీరో క్యారెక్టర్ 6 నుంచి 60 వరకు హ్మ్. ఓకే. ఒక సినిమా తీశారు హ్మ్. 2 గంటల 15 నిమిషాలు చెప్పేశారు 54 ఏళ్ళ చరిత్రని పా! అది ఆ డైరెక్టర్ విజువలైజ్ చేశాడు కాబట్టి ఇంతవరకు ఏది ఇంతవరకు ఏది ఎంతవరకు ఏది కూర్చుని పోతుంది యాహ్! దానిలో వచ్చి మనం చేయి పెట్టాం అనుకోండి వేరే అయిపోతుంది ఎందుకంటే మనకి ఆ ఎపిసోడ్ వరకే తెలుస్తుంది హ్మ్. నేను చేసే వేషాలు నాది ఓవరాల్ మీద ఒక 20-25 మినిట్స్ మ్యాక్సిమం ఉంటుంది స్క్రీన్ స్పేస్ అంతే ఎంత 20-25 నిమిషాల కంటే ఉండదు ఓకే. ఉండకూడదు కూడా ఎందుకంటే ఉండదు కూడా Hmm. వేరే ఏదో మరి పక్కన మళ్ళీ నుంచోడం వేరును హ్మ్. ఇప్పుడు మనం చేస్తున్న క్యారెక్టర్లు ఒక 20
మనం 2.5 hours సినిమాలో 20-25 minutes యాక్ట్ చేస్తూ దాంట్లో మనం వేలు పెట్టేస్తే అది అదే టూ మెనీ కుక్ స్పాయిల్ ది డిష్ అన్నట్టు. Yeah. అందుకే వెళ్ళి వాళ్ళకి ఏం కావాలో దాంట్లో మనం ఏం చేయగలం, వాట్ బెస్ట్ వీ కెన్ డూ వితౌట్ డిస్టర్బింగ్ హిస్ ఒరిజినల్ థింగ్. వాట్ బెస్ట్ వీ కెన్ డూ, విల్ ట్రై టు డూ దట్. ఎవ్రీ యాక్టర్ డస్ దట్ ఓన్లీ, ఎనీ ప్రొఫెషనల్ యాక్టర్ డస్ దట్ ఓన్లీ. సార్ ఇప్పుడు జనరల్గా నార్మల్గా ఇన్ని సినిమాలు చేసిన పర్సన్గా అయినా కానీ ఒక క్వశ్చన్ అడుగుతా సార్. ఇప్పుడు 6 నుంచి 60 ఏళ్ళు అంటే 54 ఏళ్ళ అంటే ఆ ఒక ప్రయాణాన్ని 2.5 అవర్లో చెప్పేశారు. అంత బ్యూటిఫుల్గా చూపించినప్పుడు ఇప్పుడు వచ్చే మూవీస్ అనేది కూడా ఏంటంటే ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, ఇలా థర్డ్ పార్ట్ అని చెప్పేసి ఇలా తీస్తూ ఉన్నారు కదా. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆ రోజుల్లో పోస్టర్లు చూసి వచ్చేవారు. ఓకే. ఈ రోజుల్లో టీజర్, ట్రైలర్, సినిమా. ఓకే. మేము థియేటర్లోకి వెళ్ళేంత వరకు ఆ రోజుల్లో సినిమా ఏంటో తెలియదు. బట్ ఇవాళ టీజర్ చూసేస్తున్నారు, ట్రైలర్లో కట్ చెప్పేస్తున్నారు కదా. Yeah. దాని తర్వాత సినిమా థియేటర్ తీసుకొస్తున్నాం. సో దీనివల్ల ఏమవుతుంది, ఇక్కడ చూసిన వాడు ఇక్కడ అలవాటు అయ్యి ఇంకొంచెం పెద్దగా అలవాటు అయ్యి ఇంకొంచెం పెద్దగా అలవాటు అయ్యేంత వరకు వచ్చింది. ఇప్పుడు ఇంకా అలవాటు ఇంకోసారి కూడా చూసే అలవాటు కొన్ని సినిమాలలో బయటకు వచ్చింది. లైక్ దానిలో మళ్ళీ కేజీఎఫ్ ఉంటుంది. కొన్ని సినిమాల వల్ల బాహుబలి అంటే ఇప్పుడు కేజీఎఫ్, బాహుబలి యాజ్ యూ సెడ్ కథగా ఆ స్క్రిప్ట్కి 2 పార్ట్ అంటే 4-5 hours తీస్తే కానీ సినిమా కథ చెప్పలేము మనం. కొన్ని వరకు ఓకే సార్, అదే అలాంటి కథలు అవి 2. కొన్ని వరకు ఓకే, ఆ 2 అవసరం లేకున్నా కానీ కొన్ని పార్ట్స్ అనేది కూడా తీయడం అనేది కూడా ప్లాన్. అంటే అవసరం లేదు అన్నది వీ కాంట్ సే దట్. ఎందుకంటే ఆ స్క్రిప్ట్ వెళ్తున్న పేసు దాని మీద వెళ్తూ ఉంటుంది. మీకు బాగా గుర్తుంటే వాళ్ళందరికీ గుర్తుంటుంది, 6 songs 5 fights, కమర్షియల్ ఫార్మాట్, 40 scenes, 45 scenes నుంచి 60 scenes వరకు ఏబిసిడ్లు అంతే. స్క్రిప్ట్ 5 పాటలు 6 పాటలు ఫిక్స్డ్. ఇలా ఉండే స్క్రిప్ట్ల దగ్గర నుంచి మీకు ఎంత మార్పు వచ్చింది, ఇవాళ ఎంత చేంజెస్ వచ్చేసింది. ఆడియన్ అలా లేడుగా, ఫార్ములా కోసం రావట్లేదు కదా. సో ఇఫ్ యూ బ్రేక్ ది ఫార్ములా ఇట్ ఈస్. ఇప్పుడు కేజీఎఫ్ చూస్తే టోటలీ బ్రేక్ చేసిన ఫార్ములా బ్రేక్ చేసిన ఫిల్మ్ అది. ఏది టెలింగ్లో కానీ మేకింగ్లో కానీ అన్నిట్లో కదా ఫార్ములాని బ్రేక్ చేసిన సినిమా. ఇక్కడ మాట్లాడుతున్న వేరే సినిమా మాట్లాడుతున్న వేరే సీన్లో వస్తుంది, ఇక్కడ ఆన్సర్ చెప్తున్నాను. సో ఇవన్నీ బ్రేకింగ్ ఫార్ములా. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఫార్ములా బ్రేక్ అయినప్పుడు కొన్ని విపరీతంగా అందరికీ ఎక్కేస్తాయి, కొన్ని సెక్టర్స్ కింద ఎక్కుతాయి. ఓకే. యాక్చువల్ సినిమా అలాగే ఉండింది, సెక్టర్స్ కిందే ఉండింది. అందరూ ప్రతి సినిమా చూసేవారు కాదు. ఇట్స్ ఎ ఫ్యామిలీ మూవీ, ఇది ఒక యాక్షన్ మూవీ అనే టైప్ ఆఫ్ సెక్టర్స్. అనే ఖైదీ ఏ ఇయర్లో ఆడింది? ఖైదీ మూవీ ఏ ఇయర్లో పెద్ద హిట్ అనేది? 80s. 80. శంకరాభరణం 83. 80. ఎక్స్ట్రీమ్స్ నేను చెప్పింది. ఒక యంగ్ అప్కమింగ్ హీరో విత్ యాంగ్రీ అని వస్తున్న ఒక సినిమాను సూపర్ హిట్. ఇంకా చాలా ఉంటాయి, ఐఎమ్ జస్ట్ కంపేరింగ్. ఒక రిటైర్డ్ పర్సన్ డెబ్యూ చేస్తూ సినిమాని ఒక 15 పాటలు పెట్టుకుని కేశవనాథ్ గారు తీస్తే ఇది ఒక 60 రిటైర్డ్ మ్యాన్ని అంకుల్ సోమయాజీ గారు చేశారు. జయ సోమయాజీ గారు చెప్తున్నాను, రిటైర్ ఆయన ఐఏఎస్ చేసి ఆయన రిటైర్ అయిన తర్వాత అప్పుడు 58 తోడింది రిటైర్మెంట్. ఇమ్మీడియట్గా చేసింది సినిమా, ఫస్ట్ సినిమా ఆయన మళ్ళీ దెబ్బు ప్రపంచానే గెలిచింది ఆ సినిమా. సో ఇట్స్ నాట్ లైక్ దట్ అందరూ దీనికి రావాలి. ఆ సెక్టర్ వల్ల సంగీత విద్వానులు అయితే ఒకరు పైసలు వెళ్ళిపోయారు థియేటర్లోకి. ఇవాళ కేజీఎఫ్ 5 దశలు వెళ్ళి అయిపోయారు ఫ్యాను. ఆ రోజున వెళ్ళిపోయి హ్యాపీ పాటలు పాడుకోవడం వచ్చేయడం. అన్నమయ్య, అన్నబాయితో పాటు రిలీజ్ అయిన సినిమాలు మీరు గుర్తించుకోండి. సో ఏంటంటే ఒక్కొక్క సెక్టర్ అలాగే ఆర్ట్ ఫిల్మ్స్, కొన్ని ఆర్ట్ ఫిల్మ్స్ వచ్చేవి మనకి బాగా, థియేటర్లు కూడా వచ్చాయి ఆడేవి అలాంటి సినిమాలు. కొన్ని బేసిక్లీ ఆర్ట్ ఫిల్మ్ నేషనల్ అవార్డుకి వాటికి వచ్చేది. థియేటర్లు కూడా మార్నింగ్ షో, ఓన్లీ మార్నింగ్ షో వేసేవారు అవి. మేము వెళ్ళి అవి కూడా చూసేవాళ్ళం. ముందే ప్రిపేర్ వెళ్ళేవాళ్ళం, స్లోగా పాతిన కెమెరా ఉంటుంది, యాక్ట్ చేసుకుంటా ఉంటాడు డాక్యుమెంటరీ లాగా అని ఫిక్స్ అయ్యి చూసేవాళ్ళం. అక్కడికి వెళ్ళి ఇది కేజీఎఫ్ లా లేదేంటి అంటే, ఇఫ్ యూ గో టు 5-star hotel, you will wait for 20 minutes. If you go to small hotel, పెట్రా అంటాం, ఇమీడియట్గా కావాలనుకోండి. నేను ఎప్పుడు ఏ ఇంటర్వ్యూలో అయినా
ఐ కంపేర్ సినిమా విత్ ఫుడ్, సినిమా విత్ రెస్టారెంట్, సినిమా విత్ హోటల్స్. ఓకే. ఎందుకంటే 2 టేస్ట్ వెళ్తుంది. రైట్. టూ మచ్ ఆఫ్ టేస్ట్. ఎవ్రీ డే టేస్ట్ అడుగుతూనే ఉంటుంది ఫుడ్. నాలిక నాకు టేస్టీ ఫుడ్ పెట్టాను. అలాగే మైండ్ రిఫ్రెష్మెంట్, సినిమా అన్నది కూడా రిఫ్రెష్ చేయమంటూ ఉంటుంది. 2.5 hours అండ్ హ్యాపీగా అదే కోరుకుంటాడు ఆడియన్స్. ఎందుకంటే ఇట్స్ నాట్ ది సేమ్. ఇప్పుడు మనం వెళ్తాం థియేటర్కి, కూర్చుంటాం, మన అందరూ అలా కూర్చున్నారు అనుకోద్దండి. పక్కన వాడు బస్సు లేట్ అని చెప్పి కూర్చుని ఉంటాడు, ముందు కూర్చున్నాడు పిల్లందా కూడా పెట్టుకుని వచ్చి కూర్చుని ఉంటాడు, ఇంకోవాడు ఆఫీస్తో డుమ్మా కొట్టి కూర్చుని ఉంటాడు, ఒకళ్ళేమో ఫ్యాన్స్గా వచ్చి కూర్చుని ఉంటారు. మిక్స్డ్ క్రౌడ్ దేర్. వాళ్ళందరినీ ఏ మూడ్లో ఉన్నా తీసుకొని వాళ్ళని క్యాప్చర్ చేసి వాళ్ళని 2.5 hours వినోదంతో నింపగలిగితే దట్ విల్ బి సూపర్ డూపర్ హిట్. అంటే సార్ అలాగూ ఈ టూల్ ఎందుకు వస్తున్నాయి అక్కడ క్వశ్చన్ స్టార్ట్ అయింది, వెళ్ళిపోయాం. కొంతవరకు ఎలా చెప్పాలంటే స్వీట్ షాప్కి వెళ్ళాం కానీ స్వీట్ ఏమంటారు దాన్ని శాంపుల్ ఇస్తాడు. శాంపుల్ చాలా బాగుంది, 1 కిలో కొనుక్కుంటాం కదా. ఒక స్క్రిప్ట్కి 1 శాంపుల్ పీస్లో అవుతుంది. ఓకే. 2 విల్ బికమ్ ది మేజర్ పార్ట్. అందరూ సినిమా 2 వస్తే బాగా ఉంటుంది అనుకున్నాడు అనుకోండి చాలుగా. లేకపోతే మ్యాడ్ మ్యాక్స్ ఎన్ని సిరీస్లు వచ్చాయి, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఎన్ని సిరీస్లు వచ్చాయి. వాళ్ళు ఎప్పుడోనండి, ఇప్పుడు కాదు, క్రేజీ బాయ్స్ ఆఫ్ ది గేమ్స్ అని చెప్పి 1950s 60s సిరీస్ ఆఫ్ ఫిల్మ్స్ తీశారు. ఏరోప్లేన్ అని, ఏరోప్లేన్ 1, ఎయిర్ ఫోర్స్ 1, ఎయిర్ ఫోర్స్ 1 కాదు, ఏరోప్లేన్. ఎందుకంటే ఆ పెన్ కూడా దొరికేది థియేటర్లో, 1 రూపీ ఉండేది 90 పైసంతో. ఆ పెన్ కొనుక్కుంటే ప్లేన్ లో ఉంటుంది, దానికి ముందు నిబ్బు ఉంటుంది, మేము రాసుకునే వాళ్ళం. ఐ స్టిల్ రిమెంబర్ ఇన్ చెన్నై ఏరోప్లేన్. ఇఫ్ యూ గో త్రూ ఇన్ గూగుల్ ఏరోప్లేన్ సినిమా వచ్చేది, అది కూడా సిరీస్ ఆఫ్ ఫిల్మ్స్ వచ్చింది. క్రేజీ బాయ్స్ ఆఫ్ ది గేమ్ సిరీస్ ఆఫ్ ఫిల్మ్స్, మ్యాడ్ మ్యాక్స్లు, లేటర్ స్టేజెస్ 90s మ్యాడ్ మ్యాక్స్లు, అలా చాలా వచ్చుంటాయి మీకు. గాడ్ ఫాదర్లే వచ్చాయి 1, 2, 3 సిరీస్. ఇట్స్ నాట్ లైక్ దట్. వన్స్ ఒకటి సక్సెస్ అవుతే ఆ పేరుతో 2 3 తప్పలేదండి. ఓకే. ఇవాళ లింక్ చేసుకుంటూ వెళ్ళడం తప్పేమీ లేదు. ఎందుకంటే అది ఒక క్రేజే కదా, ఆ పేరుకి మంచి ఇది ఉంది, జనంలోకి వెళ్ళిపోయింది, ఆ స్క్రిప్ట్ని యాక్సెప్ట్ చేశారు, దానికి ఒక చిన్న ఎక్స్టెన్షన్ పట్టుకుంటే రెండోది వచ్చేస్తుంది. సూపర్ హిట్స్ అని తీయచ్చు మళ్ళీ. మరి ఇప్పుడు మీరు చేస్తున్న మూవీస్ అనేది కూడా మొత్తం ఆ పార్ట్సే కదా సార్. KGF 3 కానీ, అఖండ కానీ, ఇలాంటివన్నీ అన్ని. ఇప్పుడు అఖండ 2 చేస్తున్నాను, 100% కింగ్డమ్ 2 ఉంటుంది, డౌట్ లేదు. హరిహర విరములు 2 కన్ఫర్మ్ గా ఉంది. చెప్తున్నాను, జరుగుతాయి, ఇట్ హ్యాపన్స్. ఎందుకంటే ఇప్పుడు రెండు అవసరం లేదు దీనికి, ఒకటిలోనే ఫినిష్ చేయొచ్చు కదా అనేవాళ్ళు ఉంటారు. విమర్శనం ఉండే ఉంటుంది, దానికి మనం ఏం చేయలేము. కాకపోతే ఇంకెంత కథ ఉందో వాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు ఎంత కథ ఉందో తెలిస్తే ఆ మాట అంటే ఓకే, కథ తెలిసిన వాడు. కథే తెలియకుండా హౌ కెన్ దే ప్రిడిక్ట్? ఒకవేళ చేస్తే 6 hours కూర్చుంటావా? కూర్చోవు కదా. డబుల్ ఇంటర్వ్యూలు ఒప్పుకోరు కదా. ఇప్పుడు ఇవాళంతా టెస్ట్ మ్యాచ్ ఎవరు చేస్తున్నారు? 2020 అంతే కదా. 2020 మీద వచ్చేసారు ఇప్పుడు మొత్తం. అలాగూ నిజంగా ఒకసారి స్క్రిప్ట్ అడుగుతుంది, ఒకసారి క్రేజ్ అడుగుతుంది. ఇంగ్లీష్ వాడు ఉన్నాడు కదా, వాడు ఏం చేస్తాడు? స్క్రిప్ట్ దాచుకోడు, క్రేజ్ ఎక్స్ప్లోయిట్ చేసుకుంటాడు. ఈ కంట్రీ జరిగిందా వేరే కంట్రీ షిఫ్ట్ చేస్తాడు కదనే, అదే టైటిల్ ఉంటుంది. 200, 300, 400, 500 కంట్రీలు ప్లేస్ మారుస్తుంటాడు, యాక్టర్ మారిపోతుంటాడు, ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. పేరు మాత్రం వదలడు. చైన్ ఆఫ్ దట్ నేమ్ విల్ బీ దేర్. అది ఈవిల్ డెడ్ అవని, ఎగ్జాసిస్ట్ అవని, ఎన్ని సినిమాలు రాలేదు అలాగా. ఫైనల్ డెస్టినేషన్ ఎన్ని వచ్చాయి సిరీస్లు. అలా మీరు ఇఫ్ యూ టేక్ ఇంగ్లీష్లో అది వాళ్ళకి రెగ్యులర్, వాళ్ళకి కొత్త కాదు. అది అయిపోయిన సినిమాకి వచ్చిన టిప్పును ఒక లింక్ పెడతాడు, హిట్ అవుతే 2 తీస్తాడు. అలాగే మీకు ఇంగ్లీష్లో చాలా సినిమాలకి 2కి లీడ్ ఇచ్చి తీని సినిమాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి వర్కౌట్ అవ్వక, కథ రాక. ఎక్కడో ఎందుకు ఈ మధ్యన మన తెలుగులో జరిగింది బింబిసారా. 2 ఉంటుంది అనుకున్నారు అందరూ. దాంట్లో కూడా కొంచెం అలాగే ఉంటుంది, క్లైమాక్స్లో 2 ఉంటుంది, బట్ తీలే. ఎందుకంటే టు బీ ఫ్రాంక్ విత్, నాకు దర్శకుడు బాగా క్లోజ్, విత్ పర్మిషన్ చెప్తున్నాను. ఎందుకంటే అంటే ఇప్పుడు ఆ రోజు నేను అడిగిన టైంకి కుదరట్లేదు, కథ కూర్చోవట్లేదు అనేది నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. లేకపోతే చేయడానికి సూపర్ హిట్ సినిమా అది. సో అలా ఆగిన సినిమాలు కూడా ఉన్నాయి కదా. అయితే ఏదో చేసేయడం కాదు కదా, డబ్బులు వచ్చేస్తాయని. రేపు ఏదో టక్కన తట్టచ్చు, అప్పుడు బింబిసారా 2 రావచ్చు, అది వేరే విషయం.
ఎందుకంటే ఆల్రెడీ సూపర్ హిట్ సినిమా అది. దానికి 2 రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు, అది వేరే విషయం. కానీ ఆ రోజు నేను అడిగిన రోజుకి పెద్దగా కథ కూర్చోవట్లేదు అన్నారు. ఓకే. అంటే ఇట్స్ నాట్ ప్రాపర్లీ కమింగ్ అవుట్ ఫార్ ది ఆడియన్. ఎప్పుడైనా ఫార్ ది ఆడియనే కదా. ఏమో డిసప్పాయింట్ అవుతారేమో ఎందుకులే అని చెప్పి పక్కన పెట్టారు. ఓకే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.